Hallelujah. I love you, Lord. I love you, Jesus. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా ఆరాధనా. హల్లెలూయా. సర్వోన్నతులైన సర్వప్రపంచ సృష్టికర్త అయిన నా కన్న తండ్రికి, నా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక, అనుక్షణము కలుగునుగాక. జీవమగల దేవుని యందు అది మిగిలిగా ప్రేమించినటువంటి దేవాది దేవుడు ప్రేమించి నిన్నటి కంటే ఈ దినము శ్రేష్టకరమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైనటువంటి శుభదినముగా దీవించి మనకిచ్చినటువంటి జీవమగల దేవాది దేవునికి స్తోత్రం. అత్యధికముగా దేవుని ప్రేమ పొందుకున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీకందరికీ శుభోదయము, శుభదినము, శుభమే జరుగునుగాక. శుభకరమైన మార్గములో దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ఈ జీవ సందేశం ద్వారా మీరు దీవించబడునుగాక. ఈ జీవ సందేశము ఈ దినము మీరు విని ఉండినట్లయితే, దేవాది దేవుని కనుదృష్టిలో మీరు ఉండినట్లే ఈ దినము నేను పాడిన పాట, అది సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నేను నిన్ను ఆరాధించదను అనే పాట పాడడం జరిగింది. యథార్థవంతులు ఎవరు అని మనము తెలుసుకోవాలి. యేసు క్రీస్తునందు, జీవమగల దేవుని యందు రక్షణ పొంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి అందరినీ ప్రేమించి ఆదరించి ఎదుటి వాళ్ళు మేలు కోరుకున్న వాళ్ళే యథార్థవంతులరా. ఎవరి మీద విభేదాలు, విద్వేషాలు, కుళ్ళు కొయ్తులు ఏమి లేకుండా మేలు తలంచుకొని, మేలు చూసి, మేలు విని, మేలు మాత్రమే మాట్లాడి దీవనకరమైనటువంటి మాట ద్వారా ఎదుటి వాళ్ళనే దీవించిన వారే, ఎదుటి వాళ్ళకి జీవమగల దేవుని దారి చూపించిన వారే, ఎదుటి వాళ్ళు దీవెన కోరుకున్న వాళ్ళే యథార్థవంతులు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళనే ప్రేమించువని. మమ్మల్ని ఎవరైనా తిట్టినా, మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా మనకది బాధగా ఉన్నారు కదా. కనుక మనము కూడా మన హృదయంలో కూడా ఏ విభేదాలు, విద్వేషాలు ఉండకూడదు. తల్లి తండ్రిని సమ్మానించి, సోదరి సోదరు పట్ల మంచి ప్రేమ కలిగి అందరినీ కూడా దీవించిన వారిగా ఉండాలి. మన పక్కన ఉన్న వాళ్ళ పట్ల మంచి హృదయము కలిగి వాళ్ళ ఆశీర్వాదం మనం కోరుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా, అది ఈ లోక సంబంధమైన ఏ మతముకు చెందిన వారైనా, మనకు క్రీస్తు యేసు నందున్న వారికి మతము లేదు గనక లోకముల నుంచి జీవమగల దేవాది దేవుడే మమ్మల్ని ప్రత్యేకముగా పరలోకపు వాసులుగా ఏర్పరచుకున్నారు గనక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి పైన ఉన్నటువంటి దీవెనలు భూమికి తెప్పించిన వారిగా మనం ఉండాలి. మన మాట, చూపు, తలంపు, క్రియ అని జీవమగల దేవునికి అంగీకారముగా, అలాగే వినిన వాళ్ళకి మంచి విందుగా ఉండాలి. వినిన వాళ్ళకి ఆశీర్వదించినటువంటి మంచి మాట మన నోటిలో నుంచి ప్రవహింపబడాలి. అట్లాగా ఉంటున్నటువంటి వారే యథార్థవంతురాలు. వాళ్ళందరూ కలిసి స్తుతించిన స్తుతిలో దేవాది దేవుడు దిగి వస్తారు కనుక అటువంటి మనసు ఈ ఉదయకాల సమయమే మీకు అందరకు కలుగునుగా కానీ నేను మనసారే ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ పరిశుద్ధ జీవ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే మీ ద్వారా అనేకులకు అది పంపించాలని మనవి చేసుకున్నాను. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు అవుటకు దేవాది దేవుడు మమ్మల్ని పిలిచారు గనక, అది సుందరుడైనటువంటి క్రీస్తులో మనం ఉన్నారు గనక, యథార్థవంతుల సభలో మనం ఉన్నారు కనుక, యథార్థవంతుల కుటుంబముగా దేవాదేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారు గనక, యథార్థవంతులైనటువంటి హృదయం కలిగిన దేవుని బిడలుగా క్రీస్తు యేసునందు కన్న తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారు గనక, ఇప్పుడు దాకా మన మాట, చూపు, తలంపు, క్రియలో జరిగిన
ప్రతి పాపము ఆ యేసు క్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా కడగబడి మమ్మల్ని దేవుడే పవిత్రపరిచి ముందుకు నడిపిస్తున్నారు కనుక ఆ పరిశుద్ధుడు అయినటువంటి కన్న తండ్రి సన్నిధిలో యథార్థ హృదయంతో ముందుకు వెళ్దాం. దేవాది దేవుడు మమ్మల్ని అందరినీ, ఈ శుభ సందేశం వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ మీ ద్వారా ఇది ఎంతమంది వింటున్నారో వాళ్ళందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఈ శుభ సందేశ ప్రోగ్రాం ప్రతి ఉదయకాలము మీ దగ్గరికి దేవాదుడు పంపిస్తుండగా మీ దగ్గరికి దేవుడు శుభవచనం పంపిస్తున్నారు కనుక మీరు కూడా ఈ శుభవచనం అనేకులకు పంపించి అనేకులనే దీవించిన వారిగా ఉండాలని దైవ చిత్తం కనుక అలాగే చేయాలని మనవి చేసుకున్నాం. ఉదయకాలమే మనం ప్రార్థన చేద్దాం. ఇటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చినటువంటి జీవముగల దేవుని సన్నిధిలో మీరున్న స్థలములలో తల ఉంచండి. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇప్పుడు నాతో కలిసి తల ఉంచినటువంటి ప్రియమైన వారి కొరకు స్తోత్రం. మమ్మల్ని ఈ శుభోదయము చూడుటకు, ఈ శుభదినము మాకు మీరు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. ఈ దినమంతా మీరు మా కొరకు దాచి ఉంచిన దీవెనలు ఆయా సమయములలో మా దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన ఆవుల తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీరు మా కొరకు సిద్ధము చేసినటువంటి దీవెనలన్నీ తండ్రి ప్రతి పగలు ప్రతి రాత్రి కూడా మా దగ్గరికి మీరు పంపిస్తున్నారు. అదన్నీ మాకు దీవెనకరముగా, ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనకరముగా మారుతుంది నాయన. మీకు స్తోత్రం. దానికి తగినట్టుగా మీ సన్నిధిలో యథార్థ హృదయము కలిగి నాయన క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి జీవమగల దేవుని యందు అందరినీ ప్రేమించి, అందరినీ ఆదరించి, అందరినీ ప్రోత్సహించి, అందరినీ దీవించిన వారిగా మీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించుమని, ఈ వింటున్నటువంటి ప్రతి బిడలి జీవితములలో శుభమే జరిగించుమని, కుటుంబంలో శుభమే జరిగించి ప్రతి వ్యక్తినే, ప్రతి కుటుంబమునే శ్రేష్టమైన దీవెనలో వర్ధిల్ల చేయమని, శుభమే జరిగించుమని, ప్రతి బాధలు తొలగించి, చీకటిలు తొలగించి, సంపూర్ణ వెలుగుగా సూర్యుడి కంటే తేజరిల్లినటువంటి వారిగా మమ్మల్ని అందరినీ మీరు ముందుకు నడిపించుమని నాయనా, మీ ప్రియ బిడలైనటువంటి మా ద్వారా మీకు ఘనత, మహిమ, ప్రభావం అనుక్షణము కలిగినట్లు పరిశుద్ధ పరలోకపు మహిమ నా మీదే, మా తరతరాల మీదే, మా మీదే, మా తరతరాల మీద నింపుమని యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమల నామమును బట్టి మిక్కిని వినందో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. God bless you. I bless you in Jesus' name. Amen. Amen. Amen.